బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే అమ్మ. సత్యార ప్రకాశం ద్వితీయ సముల్లాసం 26వ పుట. సంతాన పాలనము. సంతానమును చదివించుటలో లాలనము చేయరాదు, అంటే ప్రేమ చేయరాదు, గాబారం చేయరాదు. అట్టి వారి సంతానమే విద్వాంసులు, సభ్యులు, సుశిక్షితులు అగుదురు. ఈ రకంగా ఎటువంటి ఉపేక్ష లేకుండా, అజాగ్రత్త లేకుండా ఎవరైతే తమ పిల్లలను బాధ్యతాయుతంగా చదివిస్తూ ఉంటుంటారో ఆ వారి పిల్లలు విద్వాంసులు, సభ్యులు, సుశిక్షితులు అవుతారు. ఆవశ్యకమైన తాడనం చేయవలెను. సందర్భం వచ్చినప్పుడు బెదిరించాలి, మందలించాలి, కొట్టాలి కూడా. కానీ ప్రతి సందర్భంలో కొట్టడము, తిట్టడము అనేటువంటిది చేయకూడదు. ఈ విషయమున వ్యాకరణ మహాభాష్యమున ప్రమాణము ఈ రకంగా ఉన్నది. సామృతై పాణిభిర్ఘ్నంతి గురవో నా విషయోక్షితై లాలనాశ్రయిణో దోషాస్తాడనాశ్రయిణో గుణాః. అర్థము: తల్లిదండ్రులు, ఆచార్యులు తమ సంతానమును, శిష్యులను దండినచో వారు తమ సంతానమునకు, శిష్యులకు తమ చేతులతో అమృత పానము చేయించినట్లే గుర్తించవలయును. తల్లిదండ్రులు గాని, ఆచార్యుడు గాని తమ సంతానమును, శిష్యులను, తల్లిదండ్రుల సంతానమును, ఆచార్యుడు శిష్యులను దండించినచో వారు తమ సంతానమునకు, శిష్యులకు తమ చేతులతో అమృతపానం చేయించినట్లుగా గుర్తించాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది. ప్రియా చౌదరి గారు ఒకటి ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. ఏంటంటే, ఉపాధ్యాయుడు మందలించాడు, కొట్టాడు అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్తే తల్లిదండ్రి 2 టాటో సామాల నిండా వీధి రౌడీలను తీసుకొని వచ్చి ఆ యొక్క హెడ్ మాస్టర్ను, టీచర్ను బెదిరిస్తుంటే అక్కడ వారి యొక్క దానికి ప్రియా చౌదరి గారు ఏం చెప్తున్నారంటే, గురువు మన ఆధ్యాత్మిక, మన సభ్యత, సంస్కారం, మనల్ని సంస్కరించడానికి హెచ్చరిస్తుంటాడు, బెదిరిస్తుంటాడు, అవసరమైతే కొడతాడు కూడా. ఈ మాత్రం దానికి ఈ విషయాలు ఇంట్లో చెప్పడం దేనికి? తప్పు నీది కదా, నువ్వు చదవట్లేదు కదా, నువ్వు సభ్యతగా ఉండట్లేదు కదా, అల్లరి చేస్తున్నావు కదా. సరే, పిల్లలు సరే, పెద్దవాళ్ళు మీకైనా బుద్ధి లేదా? మీరెందుకు వచ్చారు? మీ ఇంట్లో జరిగే విషయానికి మీ పక్కింటి వాళ్ళు మీ ఇంట్లోకి వస్తున్నారా? రావట్లేదు కదా. మీ పిల్లవాడిని బడికి అప్పగించినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు ఎలా చదివించాలో, ఏం చదివించాలో అది వారికి తెలుసు. వారికి అప్పగించినప్పుడు, ఆ పాఠశాలలో ప్రవేశింపజేసినప్పుడు ఇక మీకు అధికారం లేదు అని చెప్పేసి చాలా గట్టిగా, మంచిగా మందలించారు. అదే ఇక్కడ పిల్లలను మందలించినంత మాత్రాన, హెచ్చరించినంత మాత్రాన తల్లిదండ్రులు కల్పించుకోవడం మహామూర్ఖత్వం. అందుకే తల్లిదండ్రులు సంతానమును దండించేటప్పుడు, గురువు, ఆచార్యుడు శిష్యుణ్ణి దండించేటప్పుడు వాళ్ళ ఉద్దేశము విద్యార్థుల యొక్క, సంతానం యొక్క ఉన్నతి ఉండాలి.
వాళ్లకు ఎటువంటి కక్ష సాధింపుతోటి గాని, వారిని అణగదొక్కాలని గాని ఇటువంటి భావజాలం చేయకూడదు. చేసినప్పుడు అది పక్షపాత పూర్ణం అవుతుంటది కాబట్టి అప్పుడు శిక్షార్హులు తల్లిదండ్రులు గాని, గురువు గాని. సంతానం గాని, శిష్యులను గాని లాలించువారు తమ సంతానమును, శిష్యులను విషము ద్రావించ నష్ట భ్రష్టులను చేసిన వారవుతారు. ఇప్పుడు తల్లిదండ్రి వచ్చి ఆ ఉపాధ్యాయుని కొట్టారనుకోండి, అతన్ని పాఠశాల నుండి బహిష్కరించారనుకోండి, ఇక్కడ నష్టపోయేదెవరు? మీ పిల్లవాళ్ళే. మన పిల్లలే నష్టపోతుంటారు. కాబట్టి ఆ రకంగా చేయకుండా ఉండడం మంచిది. సభ్యత అనిపించదు. ఆ విధంగా మన పిల్లలను మర్చిపోవాలి. అందుకే గురుకులంలో నియమం ఏంటంటే, కామారెడ్డి గురుకులంలో నా మొట్టమొదటి అనుభవం ఏంటంటే, గురుకులంలో ప్రవేశం అయిన తర్వాత తల్లిదండ్రులు రావద్దు, చూడొద్దు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి ఇంటికి వెళ్ళకూడదు, చూడకూడదు. విద్యాభ్యాసం అయిన తర్వాత వెళ్ళండి, పెళ్లి చేసుకోండి, ఇంట్లో ఉండండి, అన్ని చేయండి. కానీ విద్యాభ్యాసం మధ్యలో తల్లిదండ్రి రావడం, పిల్లలు వెళ్ళడం, ఇదంతా ఏంటంటే చుట్టాల ఇంటికి వచ్చినట్టుగా అవుతుంది కానీ విద్యాభ్యాసం కోసం వచ్చినట్టుగా కాదు. అందుకని పిల్లలకు ఏకాంతం. భగవంతుడి యొక్క అభిప్రాయం ఏంటంటే, యుక్త వయస్సులో ఉన్నటువంటి నవదంపతులకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వటమే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వానప్రస్థానికి, 8 సంవత్సరాలు దాటినటువంటి వారు చదువు సాకుతోటి ఇల్లు వదిలిపెట్టాలి. వారికి యవ్వనంలో ఉన్నటువంటి ఆ యొక్క దంపతులకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడమే, కల్పించడమే భగవంతుడి యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి వారిని ఇబ్బంది పెట్టడం ఎలా ఉంటున్నది అని అంటే, ఇప్పుడు పొద్దున నిద్ర లేపాలి, వాళ్లకు మొహం కడిగించాలి, స్నానం చేయించాలి, బట్టలు వేయించాలి, బూట్లు పాలిష్ చేయించాలి, టిఫిన్ తయారు చేయాలి, వాళ్ళకు తినిపించాలి, మధ్యాహ్నానికి టిఫిన్ కట్టించాలి, పుస్తకాలు సర్దాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా ఒక్కొక్క బడిలో మధ్యాహ్నం తీసుకుపోయి ఇచ్చి రావడం ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి తినిపించి రావడం, ఇదంతా పిల్లల చుట్టే వాళ్ళ జీవితం ఆరతి కర్పూరం అవుతుంది. కానీ స్త్రీగా జన్మించినందుకు ఆ జన్మ యొక్క సార్థకత కనిపించడం లేదు. వీటన్నింటికి విరామం పెట్టడమే పిల్లలను గురువుకు అప్పగించాలి. ఎటువంటి గురువుకు అప్పగించాలంటే, ఉత్తమ విద్యలు నేర్పే వారికి, సూటిగా సత్యమునే బోధించే వారికి, వ్యావహారిక జ్ఞానం నేర్పించే వారికి, లోతైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము స్ఫూర్తిని కలిగించేటువంటి వారికి, అటువంటి గురువులకు, ఉత్తమ కులములో ఉన్నటువంటి గురువులు, అటువంటి గురువుల దగ్గరే విద్యాభ్యాసం చెయ్యాలి అనేటువంటిది దయానంద సరస్వతి సంస్కార విధి వేదారంభ సంస్కారము, ఉపనయన సంస్కారము ప్రకరణంలో రాశారు. ఇప్పుడు ఈ ప్రకరణంలో కూడా 3వ సమలాసంలో వస్తుంది, చూడండి. ఎవరైతే పిల్లల పక్షాన్ని వహించి ఉపాధ్యాయులను దండించడం, వాళ్ళను ఉద్యోగం నుంచి తీసేసేటట్లుగా చేసేటువంటి వారు, దీనితోటి పిల్లలకు ఏంటంటే, మేము చేసింది సరైనదే, ఆయనకు తగిన శాస్తి జరిగింది అనేటువంటిది ఉత్సాహంతో, ఇంకా అంతకు మించి దుందుడుగుతనంతో అల్లరి చిల్లరగా ఉండి సమాజానికి చీడ పురుగులుగా తయారవుతుంటారు. అందుకని దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, విషము త్రావించిన వారు విషము త్రావించి నష్టభ్రష్టులను చేసిన వారు అవుతారు. అందుకని పిల్లలను పూర్తిగా విద్యను చదివించడానికి వదిలినప్పుడు వారి గురువు గారి మీద నమ్మకం ఉంచాలి. ఏలయనగా లాలనము వలన సంతానము, శిష్యులు దోషయుక్తులు, తాడనము వలన గుణయుక్తులు అగుదురు. అట్లా అని చెప్పేసి ప్రతి ఇది ఏంటంటే, ఒక అతను మనోరంజనం ఏంటంటే, ఇంటికి చుట్టం వచ్చింది, మాట్లాడుతున్నాక పిల్లవాడిని పిలిచి ఎడాపెడా వాయిస్తుంది. అరే ఎందుకు కొడుతున్నావు, అది ఏం తప్పు చేశాడని అంటే, తప్పు చేశాడని కాదండి,
ఇక ముందెప్పుడు చేయకూడదని కొడుతున్నాను. అర్థమవుతుందా? ఇగో ఇది మహా మూర్ఖత్వం అన్నట్టుగా. మరొక అతను ఏం చేస్తున్నాడంటే, అట్లా పోయేద్దాం రమ్మని చెప్పేసి సైకిల్ మీద పోతుంటే నేను కూడా వస్తానని చెప్పేసి ఇతను కూడా పోతుంటే పోతూ పోతూ ఉండి ఒక్క నిమిషం ఇంటికి వెళ్ళి బుడ్డోని తీసుకొస్తానని చెప్పేసి ఆ తీసుకొచ్చి ఆ మంది ఎవరైతే దారికి అడ్డంగా వస్తుంటారో సైకిల్కి అడ్డంగా మనుషులు వస్తే ఈ పిల్ల పని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నావు అని అంటే, నా సైకిల్కి గంట లేదు, మరి గంట ఉంటేనేమో అది కొడితే వాళ్ళకు శబ్దం వినబడితే వాళ్ళు పక్కకు జరుగుతారు. అందుకనే ఈ బుడ్డోని కూకుండా పెట్టుకొచ్చింది. అంటే బుడ్డోని కూకుండా పెట్టుకురావడానికి వాళ్ళు మంది సైకిల్కి అడ్డంగా వస్తే దారికి అడ్డంగా వస్తే ఈ పిల్లవాడిని కొట్టడానికి కారణం ఏంటంటే పిల్లవాడు ఏడిస్తే వాళ్ళు పక్కకు జరుగుతారని. అంటే ఎటుపెట్టి పిల్లలను కొట్టాలి, పిల్లలను అనగతొక్కాలనేటువంటి మూర్ఖత్వం అది సరైనటువంటిది కాదు. సంతానము శిష్యులు కూడా తాడనము వలన ప్రసన్నులు, లాలనము వలన అప్రసన్నులనై ఎల్లప్పుడూ ఉండవలేను. ఇక ఏ రకంగానైతే తమ తప్పు తెలుసుకున్నటువంటి వారు మందలించినా, హెచ్చరించినా, కొట్టినా వాళ్ళు జాగ్రత్త పడతారు. అదే తమ తప్పు తెలుసుకోలేనటువంటి వారు ఎదుటి వారి తప్పులని భూతద్దంలో పెట్టి చూసేటువంటి వారు ఏంటంటే ఈ యొక్క తల్లిదండ్రులను పరస్పరంగా గొడవలకు తీసుకొచ్చి పెద్ద గోరంత దాన్ని కొండంత చేసి మొత్తం సమాజాన్ని అంతా అస్తవ్యస్తం చేస్తుంటారనమాట. ఇది తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర ఉండాలి. వాళ్ళు ప్రేమయుక్తంగా వాళ్ళ విద్య అభివృద్ధి చెందేటట్లుగా, వారి వ్యక్తిత్వ వికాసంతో సమాజంలో గొప్పవారు అయ్యేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దాలి, కానీ కక్ష సాధింపుతో కాదు. అటువంటి మాట్లాడమంటారా? చెప్పండి. ఆచార్యుడు విద్య చెప్పినప్పుడు బాగా దండం చేస్తే ఆ పిల్లలు స్కూల్కి వెళ్తాం మానేస్తారు. నేను అలాగే మానేసాను ఆచార్య. మరి ఇంత లావుగారితో కొట్టేసి వారి చేతుల మీద కొంచెం లేట్కి వెళ్తే గమ్ముని. అమ్మగారు ఇక్కడ దయానంద సరస్వతి పతంజలి మహర్షి గారి ప్రమాణం చూపిస్తున్నప్పుడు ఈ ప్రమాణం యొక్క అర్థాన్ని మీరు గ్రహించట్లేదు. సామృతై పాణిభిర్ఘ్నంతి, సా అమృతై, ఆ యొక్క అమృతము అని అంటే మృతము కానటువంటి, బాధ కలగనటువంటి, పాణిభిర్ చేతులతో, ఘ్నంతి తాడన చేయడము, కొట్టడము. మీరు ఇంటరావు కర్రతో కొట్టారని మీరు అంటున్నారు. అది హైదరాబాదు చైతన్యపూరిలో ఉంటుంటారు. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని కాశీ పాణిని కన్యా విద్యాలయంలోనైతే పూరీలు చేస్తున్నప్పుడు వేడి ఆ నూనెలో ముంచినటువంటి జల్లిగడ్డతో కొట్టింది. ఇదంతా మూర్ఖత్వం. ఇక మా గురువు గారిని వాళ్ళ గురువు గారు ఒక్కొక్కసారి బట్టలు ఇప్పించి విప్పించి కొట్టేవాడు. ఇదంతా మూర్ఖత్వం. ఇది గురువు పదవికే కలంకం అన్నమాట. పరిగెత్తించి కొట్టేవాడు. మళ్ళీ తన శిష్యులు ఇంకా ఏ గురువు దగ్గరికన్నా వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేస్తే ఆ గురువు అనేవాడు, నువ్వు నాకంటే గొప్పోడి వారా, నీకేమొస్తుందిరా అని చెప్పేసి ఆ గురువును కూడా దుర్భాషలు ఆడడం. ఇదంతా మూర్ఖత్వం. ఇది గురువు పదవికి మచ్చ తెచ్చేటువంటిది, కాబట్టి అది సరైనటువంటిది కాదు. అమృతై అంటే బాధ కలగనటువంటిది. ఇప్పుడే ఎట్లా అంటే కొట్టడం అంటే ఎట్లా ఉండాలి అంటే, దెబ్బ కొడితే జీవితంలో మరవకూడదు, కానీ ఎక్కడ వాతలు కనబడకూడదు. అర్థమవుతుందా అమ్మగారు? ఓం ఆచార్య, అది ఎలాగో చెప్పండి మరి ఈ విషయం. అంటే ఇప్పుడు అలా కొడితేనే కదా వరలక్ష్మి గారు అలిగిపోయేటువంటిది. మీరు ఇట్లా అంటే అట్లా అంటారు, అట్లా అంటే ఇట్లా అంటారు, నన్ను మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అయ్యారో. అది సంగతి. వెలిగిందా? అందుకని మనకి నచ్చనంత మాత్రాన అది సరైనది కాదు అనేది అర్థం చేసుకుంటాం. ఏది సరైందా అని ఆలోచించటం.
ఇప్పుడు మరొక గురువు గారు మొన్న చెప్పిన దాన్ని నేను మీకు చెప్పాను కదా, వాళ్ళకు మంచి విషయాలు చెప్పొద్దు, వాళ్ళ తప్పులను ఎత్తి చూపొద్దు, వాళ్ళు ఏ రకంగా యజ్ఞం చేసుకుంటే మీకెందుకు, వాళ్ళు చేసుకుని మీరు చేసుకునేది అవన్నీ ఎందుకు చెప్తుంటారు? అర్థమవుతుందా? అది సరైనది కాదు కదా ఆచార్యజీ. ఆచార్యజీ వాళ్ళ అంటే తప్పు వాళ్ళు తెలుసుకోవట్లేదు. అదే తెలుసుకోవట్లేదు కాబట్టి అట్లా చెప్పే సలహాని ఇస్తున్నారు కానీ కూడా మంచిది కాదు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి సలహాలే ఇస్తున్నారు, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ దారికి తేవడానికి సవరించడానికి కాదు. విజయదుర్గమ్మ గారు చెప్పండి. మైక్ ఆన్ పెట్టండి. మైక్ పొద్దుట మాట్లాడింది ఏమన్నా తప్పులు ఉన్నాయా ఆచార్జీ? ఉంటే నేను చెప్తాను కదా, నేను సరిగా వినలేదు అందుకని చెప్పలేదు. ఉన్నప్పుడు చెప్తాను కానీ సాగదీయదు. ఏం లేదు ఆచార్జీ. మైక్ బంద్ పెట్టండి. కానీ తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈర్ష్యా ద్వేషములతో దండింపరాదు. అమ్మగారు ఇదే, ఈర్ష్యా ద్వేషాలతో దండింపరాదు. ఇప్పుడు అందరినీ తప్పులు సవరిస్తే, యజ్ఞంలో దయానంద సరస్వతి ఏది రాశాడో, ఏది వద్దన్నాడో, వద్దన్నది వదిలింపజేసి చేయమన్నటువంటి దాన్ని ప్రామాణికంగా చూపించినప్పుడు మరి వేరే వాళ్లకు అది ఇమడట్లేదు, వాళ్ళకు జీర్ణం కావట్లేదు. కాబట్టి ఎందుకంటే ఈ వీడియోలు విన్నవారు మరియు దీంట్లో పాల్గొన్నవారు కూడా వారు ఇట్లా చూపిస్తున్నారు, మరి పుస్తకాలను ఇట్లున్నాయని చెప్పేసి అడిగితే వారు సమాధానం చెప్పలేకపోతున్నట్టుగా తెలుస్తున్నది. దీన్ని బట్టి అంటే తప్పును సవరించాల్సినటువంటి వారే తప్పుడు సలహాలు ఇస్తున్నప్పుడు ఇక మరి ఏమంటారు? ఉమాచారి అది కంచె చేరును మేసినట్టు అయిపోతుంది. అదే అంతే. మరి ఇదంతా మల్లేశం గారు మిట్ట చూస్తుండగా అవుతుంటది. ఎందుకంటే ఒక్క జిల్లా గుర్తుపెట్టుకో అంటున్నారు కదా. మల్లేశం గారు అంటే మాది సరదాకు అన్నాం కానీ తప్పు పట్టదు. పైకి భయమును చూపుచు లోపల కృపా దృష్టిని ఉంచవలెను. చౌర త్యాగము, సత్యాచరణ గ్రహణం. ఇతర శిక్షణములతో పాటు చౌర్యము, జారత్వము, ఆలస్య ప్రమాదములు, మత్తు పదార్థములు, మిథ్యా భాషణము, హింస, క్రౌర్యము, ఈర్ష, ద్వేష, మోహములు మున్నగు దోషములు విడుచుటకును, సత్యాచరణమును గ్రహించుటకును తల్లిదండ్రులు తమ సంతానమునకు శిక్షణము ఒసంగవలయును. ఇతర శిక్షణములతో పాటు అంటే ఏవైతే విద్యాభ్యాసము అవి నేర్పిస్తున్నారో వాటితో పాటు చౌర్యం అంటే దొంగతనము చేయకుండుటకు, ఎలా చేస్తే దొంగతనం అవుతుందో, ఎలా చేయకపోతే అది దొంగతనం కాదో ఈ రహస్యాన్ని తెలియజేయాలి. అంటే ఇప్పుడు మొన్న ఒక ప్రకరణంలో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, నన్ను నా గురించి అందరికి చెప్పావు, నా మీద ఈ ఆరోపణ చేశావు అంటే నేను నీ మీద ఈ ఆరోపణ చేయలేదు అని చెప్పే అతను చెప్పిన తర్వాత అతనేమంటానంటే, వాళ్ళని కూడా పట్టుకున్నావు, వాళ్ళు కూడా తప్పు చేశారన్న, వాళ్ళు కూడా దొంగతనం చేశారన్న, వీళ్ళని దొంగతనం చేశావన్న. అంటే అతను ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది అతనికి తెలియట్లేదు. తను సత్యవంతుడు, తన తప్పు చేయలేదనేది నిరూపించుకోవడం వదిలేసి వాళ్ళని పట్టుకున్నావు, వీళ్ళని పట్టుకున్నావు, వాళ్ళని ఎట్లన్నావు అనేది, అంటే వాళ్ళ తప్పులను ఎంచకూడదు, నా తప్పును ఎంచకూడదు అని అంటే ఏమన్నట్టు? వాళ్ళు చేశారు, నేను చేశాను, అంతేగాని ఇక వివేకం ఏమీ లేదు. ఇక మమ్మల్ని పట్టుకోవద్దు, పట్టుకుంటే మేము చేసేది మంచిదే, నువ్వు పట్టుకునేదే తప్పు, అంతే కదా. వాళ్ళది గారు మాట్లాడరేంటి? ఏం మాట్లాడలేదు సార్ అంతే. అందుకని అది అక్కడ మాట్లాడడానికి లేదు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. వాళ్ళ విద్యతకే వదిలేయాలి. ఎందుకంటే సమయమే గుణపాఠం చెప్తుంటారు దానికి. జారత్వం అంటే వ్యభిచారం, పరశ్రీ గమనం, పరపురుషులతో
ఈ యొక్క ఈ యొక్క వ్యభిచారం చేయడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. ఈ యొక్క జారత్వం అంటే ఏంటంటే, వ్యభిచారం అంటే ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఓజస్సును ఇప్పుడు మనోరంజన కథ చెప్తే అర్థమవుతుంది. అది ఎవరు భగత్ సింగ్ కాదు అనుకుంటే సుఖదేవ్ గారిని ఉరిదీయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ జైలరు ఇవాళ మీకు ఉరిదీయబడుతుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మామిడి పండ్ల ఋతువు, ఈ యొక్క గ్రీష్మ ఋతువు మామిడి పండ్లు వచ్చే సీజన్ కాబట్టి ఆ యొక్క సందర్భంలో వారికి ఖైదీలకు అందరికి మామిడి పండు ఇచ్చాడు అనమాట. మామిడి పండు ఇస్తే ఈ సుఖదేవ్ గారు ఎట్లు ఇచ్చినటువంటి మామిడి పండును అట్లే పెట్టాడు అని జైలర్ అనుకున్నాడు అనమాట. ఇక ఊరు తీసేటప్పుడు తీసుకుపోతున్నప్పుడు ఈ ఊరు తీస్తున్నాం అనేటువంటి బాధతోటి ఇతడు పండిస్తే కూడా తినలేదు అని బాధతోటి ఆ జైలరు ఆ పండును ఇట్లా పట్టుకోవడానికి చూశాడు అనమాట. చూస్తే ఏమున్నది అని పట్టుకోగానే ఆ తోలులోంచి ఆ పీసు పుష్కమని బయటకు తిరిగింది. ఎందుకంటే పండు తిని అదే తోడుక లోపల పీసును అలాగే పెట్టి పండు ఎలా ఉన్నదో అలా ఉన్నట్టుగా అట్లా పెట్టాడు అనమాట. ఇది మనోరంజన. అంటే ఈ యొక్క వ్యభిచారంలో ఏంటంటే మన ఓజస్సునంత వాళ్ళు పిండుకొని వదిలేస్తున్నారు, యూజ్ అండ్ త్రో చేస్తున్నారు. ఇక మన జీవిత భాగస్వామితోటి మళ్ళీ ఉత్సాహంగా పాల్గొనడానికి అక్కడ శరీరం సహకరించేది కాబట్టి ఇరిటేషన్, శరీరము ఓర్చుకోలేదు కాబట్టి గొడవలు, అంతే తేడా. అందు గురించి అది ఆలోచించండి. ఆలస్యము, ప్రమాదములు. ఆలస్యం అంటే సోమరితనం, ప్రమాదము అంటే నిర్లక్ష్యం, చేద్దాంలే అవుతుందిలే అనేటువంటిది. మత్తు పదార్థములు, మిథ్యా భాషణము. మత్తు పదార్థములు అంటే ఏవైతే మనల్ని స్పృహ కోల్పోజేస్తుంటాయో, మూర్ఛితం గావింపజేస్తుంటాయో. మిథ్యా భాషణం, అబద్ధాలు ఆడటము. హింస, క్రౌర్యం, క్రూరత మరియు ఈర్ష, ద్వేష, మోహములు మున్నగున్నటువంటి దోషములు వదిలివేయుటకు, విడుచుటకును. సత్యాచరణము, ఏదైతే దీని గురించి గురువులు ఏమని చెప్తుంటారంటే, ఆత్మనః ప్రతికూలాని పరేషాంన సమాచరే. ఏదైతే మనకు మంచిది కాదో, ఏదైతే మనకు కీడు చేస్తుంటుందో, మనకు నిందలు ఆరోపణలు తీసుకొస్తుంటుందో, నలుగురు ముందు దోషులుగా నిలబెడుతుంటుందో అటువంటి వ్యవహారం ఇతరులకు చెప్పకూడదు. మనకు ఏదైతే మంచిది అని అనుకుంటామో అది ఇతరులకు చెప్పాలి, కానీ మనకు ఏదైతే కీడు చేస్తుందో, చెడు చేస్తుందో అది ఇతరులకు చెప్పకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఇక మొన్నటి ప్రకరణంలో ఇందాక చెప్పుకున్నటువంటిది ఏంటంటే, నువ్వు నా మీద ఆరోపణ చేశావు, వాళ్ళని ఇలా అన్నావు, వీళ్ళని ఇలా అన్నావు అంటే నీదే తప్పు, నువ్వేమి అనకూడదు. ఆశ్రమంలో ఎవరే సామానులు ఎత్తుకపోయినా కూడా నువ్వు చూడకూడదు, మాట్లాడకూడదు అనేటువంటిది వారి యొక్క సారాంశం. అది ఎంతవరకు సమంజసము ట్రస్టీలు వాళ్ళు ఆలోచించుకోవాలి. అటువంటి వితండవాదం చేస్తున్నటువంటి వాళ్ళు కళ్ళు తెరవాలి, అప్పుడే సంస్థ నిలబడతాయి. లేకపోతే అగమ్య గోచరం. అన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు. సాగదీయద్దు, ఎందుకంటే ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. సాగదీస్తే వాళ్ళు ఇంకేదో అనుకుంటారు, వాళ్ళ తప్పును తెలుసుకోరు. అందుకని సత్యాచరణము గ్రహించుటకును. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు దుకాణం చేస్తున్నారు, వ్యాపారస్తులు, వాళ్ళ దుకాణంలోకి వెళ్ళి ఏదైనా వస్తువు తెస్తే మనల్ని పట్టుకుంటారా, పట్టుకోరా? మరి అలాంటప్పుడు ఆశ్రమంలోంచి ఇలా జరిగితే మరి అది ఆలోచించాలి. అందుకని సత్యాచరణను గ్రహించుటకును తల్లిదండ్రులు తమ సంతానమునకు శిక్షణము వసంగవలయును. ఈ రకంగా సత్యాచరణమే గ్రహించాలని చెప్పేసి తల్లిదండ్రులు సంతానముకు, గురువులకు, శిష్యులకు గురువు సత్యం చెప్పాలి, సత్యాచరణమే అలవర్చాలి. వాళ్ళు తప్పులు చేస్తే హెచ్చరించాలి. దయానంద సరస్వతి ఆ యొక్క ఇల్లు ఊడ్చి ఆ చెత్త ఎత్తడానికి, కాగితం తీసుకురావడానికి వెళ్ళి వచ్చే లోపల
స్నానం చేసి వస్తున్నటువంటి విరజానందుని యొక్క స్నానం చేసినటువంటి పాదము ఆ చెత్త మీద పడేసరికి కోపం వచ్చి కర్ర తీసుకొని కొట్టాడు. అది గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది ఆచార్య. ఆ రకంగా మరి అంత గురువు అన్నప్పుడు మన తప్పులను ఎత్తి చూపి వాటిని సవరించకపోతే గురువు యొక్క గురుత్వం ఏముంటుంటది? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకడొకని ఎదుట శౌర్యము, జారత్వ, మిథ్యా భాషణాదులు ఒక్కసారి చేసినను అతని ఎదుట మృత్యు పర్యంతము ప్రతిష్ట కలుగజాలదు. ఏంటంటే ఒక విషయం మాట్లాడాలి ఆచార్య. చెప్పండి, తొందరగా సాగదీయకండి. అంటే మనసును ఎరిగిన ఒక్కొక్కళ్ళేమో దండిస్తే ఆగగలుగుతారు, కొంతమంది ఏమో దెబ్బ కొడితే భయపడతారు. వాళ్ళ మనసును బట్టి గురువు తెలుసుకుంటే అప్పుడు విద్య బాగుంటుంది ఆచార్య. ఇక్కడ విషయం ఒకరి ఎదుట చౌర్యం అంటే దొంగతనం, జారత్వము, వ్యభిచారము, మిథ్యాభాషణం అంటే అబద్ధాలు ఆడటం ఒక్కసారి చేసినను అతనికి ఆ రకంగా దొంగతనము, వ్యభిచారము, మిథ్యాభాషణం ఒక్కసారి చేసినను అతనికి ఎవరి ముందైతే చేశాడో అతనికి ఈ వ్యక్తి అంటే అమ్మో దొంగతనం చేస్తాడు, ఈ వ్యక్తి అంటే ఇతడు వ్యభిచారం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు అని జీవితాంతం, మృత్యు పర్యంతం అంటే బ్రతికినంత కాలము ఆ ప్రతిష్ట అంటే ఆ వ్యక్తి పట్ల గౌరవం అనేటువంటిది ఉండదు ఒక్కసారి చూసిన తర్వాత. అందుకని పిల్లలను నిర్మాణం చేసేటప్పుడు, గురువు దగ్గరికి వచ్చేటప్పుడు శిష్యులు ఆశ్రమం పవిత్రంగా ఉండాలి, ఆశ్రమంలో ఉండేటువంటి వారు చాలా గొప్పవారు అని చెప్పేసి సమాజంలోని వారికి ఒక గొప్ప నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయరాదు అనేటువంటిది సారాంశం. చేసిన ప్రతిజ్ఞను ఎవరైతే నేను దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, మిథ్య అబద్ధాలు ఆడను అని ఎన్ని ప్రతిజ్ఞలు చేసినను అదంతా మిథ్యయే. ఎందుకంటే ఆశ్రమంలో వచ్చేటప్పుడు, సభ్యులయ్యేటప్పుడు ఇవంతా ఎలా ఉంటుంటది అని అంటే మంచిగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఒకరికొకరు అనుకోకూడదు అనేటువంటిది అన్ని నియమనిష్టలతోటే వస్తుంటారు. కానీ అవకాశం దొరికినప్పుడు ఇలాంటి పనులు చేసేసరికి దొరికిపోతారు అన్నట్టు. అది సరైనటువంటిది కాదు, అలా చెయ్యకూడదు. మీ ప్రతిజ్ఞ ఏదైతే మొదట ఆశ్రమం యొక్క నియమాలు ఉంటాయో అవన్నీ, ఆ ప్రతిజ్ఞలన్నీ ఇలా వ్యవహారం చేసినప్పుడు అన్ని అబద్ధాలు అవుతుంటాయి అన్నమాట. మిథ్యా యునర్చువానికి కలుగునంత హాని మరి ఎవరికి కలగదు. ఎవరైతే అబద్ధాలు ఆడుతుంటారో, ఎవరైతే దొంగతనం చేస్తుంటారో వారికి కలిగినంత హాని ఇంకా మరి ఎవరికి కలగదు. ఎందుకు అనంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే యజుర్వేదము 31వ అధ్యాయం 1వ మంత్రములో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వత స్త్రిత్వా అత్తతిష్ట దశాంగులం. మనము ఒక్క తలతోటి 2 కళ్ళతోటే చూస్తుంటాం, ఒక్క బుద్ధితోటే విచారిస్తుంటాం. కానీ మనల్ని నలువైపులా, దశ దిశల నుండి ఎంతమంది అయితే మనల్ని చూస్తున్నారో వాళ్ళందరిలో పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి సహస్ర శీర్ష, వేల కొద్ది శిరస్సులో నుండి, మట్టి కణముల నుండి, చీమలు, దోమలు, మనుషులు, పశువుల అందరి శిరస్సుల నుండి భగవంతుడు మనల్ని కనిపెడుతున్నాడు, మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం చేసేది మనల్ని ఈ సందర్భంలో ఏంటంటే గురువు దగ్గరికి విద్యాభ్యాసం కోసం వచ్చినటువంటి 2 శిష్యులకు ఎవరు తెలియమంతులు, ఎవరు నా విద్యను గ్రహిస్తారు అని చెప్పేసి పరీక్ష పెట్టినప్పుడు ఈ యొక్క పండిచ్చి ఇద్దరికి తలా ఒక పండు ఇచ్చాడు. దీనిని ఎవ్వరి చూడని స్థానంలోకి వెళ్ళి తినేసి రండి అని చెప్తుంటాడు. ఒక పిల్లవాడేమో అలా వెళ్ళి తినేసి వస్తుంటాడు, ఇంకొక పిల్లవాడు
ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నేనైతే దీన్ని చూస్తున్నాను కదా, మరి ఎవరు చూడని ప్రదేశం అంటే అది ఎక్కడ ఉంటది అని చెప్పేసి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చాడు గురువు దగ్గరికి. ఎవరైతే తినకుండా వచ్చారో వారికేమో గురువు గారు ప్రవేశం ఇచ్చి విద్యాభ్యాసం గావింపజేశాడు. ఎవరైతే తొందరగా చాటుకెళ్ళి తినేసి వచ్చాన అనుకున్నట్టు అతన్ని నీవు యోగ్యుడవు కాదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి పంపించాడు. ఆ రకంగా అప్రతిష్ట కలుగుతుంది, కానీ దీని ద్వారా వారు అప్రతిష్ఠులే కాక సంస్థను కూడా అప్రతిష్ట పాలు చేసి జన సమాజములో ఆశ్రమ వ్యవస్థను చులకన చేసినట్లు అవుతారు. కాబట్టి వారు ఈ వైపు దృష్టి పెట్టాలి. కావున ఎవరితో ఎటువంటి ప్రతిజ్ఞ చేసినా దానిని అతని విషయమున అట్లే పూర్తిగా నెరవేర్పవలేను. ఎవరికైతే ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడాలి. ఆ నిలబడమే మన యొక్క నిజమైన తపస్సు, నిలబడటమే మన యొక్క దీక్ష. ఆ మాటకు అనుసారంగా నడుచుకోవడమే ఇది నిజమైనటువంటి మన సంస్కారం. అందుకే తర్వాత భగవంతుడు కూడా తిట్టిపించాడు, ఎక్కడ చదువుకున్నావు ఫలానా గురి దగ్గర. ఆహా, ఆయన ఎటువంటి వాడు, నువ్వు అటువంటి వాడు. ఆయన ఇట్లా చెప్పిందంటే చాలు, ఏం మాట్లాడాలి అంటే తప్పు చేసేది మీరేనైనా గురువుని తిట్టిపిస్తున్నారు చూడండి. అది ఆ ఆశ్రమం ఎక్కడి నుండి వచ్చారు ఫలానా, చాలు ఆ ఆశ్రమం నుండి వచ్చితే ఇంకేం మాట్లాడాల్సిందే. ఇలా వద్దు అనేటువంటిది అభిప్రాయం. ఇటువంటివి అనిపించుకోవద్దు. అనగా ఒకడొకనితో నేను నీతో ఒక నిశ్చిత సమయమున కలియుదును అంటే ఒకరితో ఇప్పుడు మా బాలాజీ గారు చూస్తున్నారు మిటమిట, వారికి సందేశం అన్నమాట. నేను వస్తానని చెప్తుంటారు, పరిస్థితి సహకరించక ఒకసారి ప్రకృతి వర్షం పడుతుంటది, దూరం ఒకటి ఉన్నది, అన్ని కారణాల వల్ల. ఇప్పుడు కారణం అందుకే ఓం ప్రకాష్ చెప్పేది ఏంటంటే, మీరు గంటల తర్వాత కలుస్తా అన్నప్పుడు వారికి 2 గంటలు అని చెప్పాలి. 2 గంటలు అని చెప్తే ఏమైతుందంటే, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఇంకో గంట తర్వాత చేరుకోవచ్చు కదా. నేను రేపు వస్తానని చెప్పినప్పుడు ఎల్లుండి వస్తానని చెప్పాలి. మనం చెప్పిన దానికంటే ముందు వస్తే మనం గొప్పవారివి, చెప్పిన సమయానికే వస్తే ఇంకా మంచిది, మాట మీద నిలబడ్డట్టుగా. బాలాజీ గారు అర్థమవుతుందా? అర్థమైతుంది సార్. అంతేగాని సాగదీసుకుంటా దాన్ని అట్లా చేస్తుంది అంటే నమ్మకము విశ్వాసం కోల్పోతారు. అది ప్రయత్నం చేస్తున్నా అనుకూలిస్తలే టైం. అదే సాధ్యమైనంత వరకు ఏంటంటే, మనము గంట సేపట్లో వస్తామన్నప్పుడు 2 గంటల్లో, 1 గంట 2 గంటల్లో వస్తానని చెప్పేసి చెప్పాలి. సరే సార్. వాళ్ళకు కూడా నమ్మకం కుదురుతుంది కదా, గంట సేపట్లో వస్తానని అనలేదు కదా, గంట 2 గంటల్లో అంటే పరిస్థితిని బట్టి వస్తాడని చెప్పేసి అనుకుంటారు. సరే సార్. అట్లా లేక నీకొక వస్తువును ఫలానా సమయమున ఇస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసిన దానినట్లే, అంటే ఆ యొక్క ఫలానా సమయంలో గంట లోపల కానీ 2 గంటల్లో కానీ రోజు 2 రోజులు నెల ఎప్పుడైతే ఇస్తామని అన్నామో ఆ సమయానికి అది నిర్వర్తింపవలయను, అంటే ఇచ్చేసేయాలి. ఇస్తే వారికి ఎదుటి వారికి నమ్మకం, మనం మాట అంటే మాటే అనేటువంటి విధంగా ఉంటుంటది. ఇట్లు చేయని పక్షమున అతనిని ఎవరు విశ్వసింపరు. ఇట్లా మాట మీద నిలబడకపోతే ఏంటంటే వారు మాట ఇక మాట్లాడతారు. నరం లేని నాలుక ఎన్నో మాట్లాడతాయి, కానీ అవుతాయా? ఇదే మనోరంజనం. అక్కడ అంటే అన్ని ఎటువంటి పనులు చేస్తున్నారు అని అంటే అవన్నీ ఒక్కొక్కటి అది చేనులో కలుపు తీసేటట్లుగా అన్ని ఏరిపారేస్తేనే అప్పుడు పంట బాగా వచ్చినట్టుగా ఉంటుంటది. ఈ తప్పులన్నీ తీసేస్తే బాగుంటది. మొన్న నిర్ణయం ఏంటంటే, గురువు గారు ఇదివరకున్న గురువు గారు చేసినటువంటి ఇది సంధ్యా అగ్నిహోత్రమే చేయాలి అనేటువంటి తీర్మానం చేశారు.
మళ్ళీ వాళ్ళు అదే సాయంత్రం యజ్ఞం చేయండి అంటే మళ్ళీ ఆర్య సమాజం ప్రకారం చేశారు. మళ్ళీ పొద్దున చేశారు, పొద్దున కూడా చేయమంటే అదే చేశారు. మరి ఇక దాంతో వీళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, మరి మనతోటి కూడా అలా చేపిస్తున్నారని చెప్పేసి నేను అన్నం మానేసి, ఎందుకంటే పేగులు మాడితే తెలివి బాగా పనిచేస్తుంటది కాబట్టి దాన్ని సత్యం ఏంటి, నేనేం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాంతో దినమంతా భోజనం మానేసి ఆలోచించి చివరికి మరి వాళ్ళు చెప్పింది అయితే మనకు నేర్చుకోవాలి కదా, నేర్చుకునేంత వరకు అయితే మనది మర్చిపోకూడదు కదా. అందుకని వైదికంగా చేసిన తర్వాత మళ్ళీ వారికి ఏదో విధంగా సమాచారం అందితే, వారికి నిన్న మరి చతుర్వేద పారాయణ యజ్ఞం ప్రారంభమైంది, మరి మీ వంతుకు పచ్చకర్పూరం పంపియండి అని అంటే వారు అన్నారు, మేము ఏదో అంటే మీరు అదే చేసేయాలా, మీకు తోచింది మీరు చేయాలి. అర్థమైందా? సంకేతాలు పంపిస్తాడు. అంటే తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎందుకు, ఈ తిప్పలు పడడం ఎందుకు, మీరు పడడం మమ్మల్ని పడించడం, అంటే మా చేత కూడా అబద్ధం ఆడించడం ఎందుకు, అది ఇక వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగా. పేర్లు తీసుకుంటే మళ్ళీ గొడవలు అవుతాయి, ఎందుకంటే ఇప్పటికే ఇమ్మడట్లేదు. సత్యం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఇట్లు చేయని పక్షంలో అతనిని ఎవరు విశ్వసింపరు. కావున ఎల్లప్పుడూ సత్యము చెప్పుచు సత్య ప్రతిజ్ఞాయుక్తులు కావలేను. అంటే మనం మాట ఆడరాదు, మాట ఆడితే మాట మీద నిలబడాలి. అప్పుడే మన దీక్ష ప్రతిఫలిస్తుంటది, మన ఆధ్యాత్మికత ప్రతిఫలిస్తూ ఉంటుంటది, మంచి పరిణామం ఇస్తుంటది, ఈ సమాజంలో మంచి గుర్తు పరిచయం అనేది ఏర్పడుతుంటది. మాట అంటే మాటే అని. అభిమానాదుల వలన హాని. ఎవరికి అభిమానం అంటే స్వాభిమానంగా, ఇది ఎవరైతే అహంకారం, అభిమానం అంటే అహంకారం, వీటితోటి హాని ఎట్లా కలుగుతుందో చెప్తున్నాడు. ఎవరికి అభిమానము తగదు. ఎవరైనా కూడా నేను నా ప్రత్యేకత, నేను ఈ రకంగా, ఇది మాది ఈ కులము, మాది ఈ మతము అనేటువంటి ఈ ప్రత్యేకత సరైనటువంటిది కాదు. అభిమాన శ్రియం హంతి. ఈ యొక్క అభిమానం, ఇది విదురనీతి, మహాభారతంలోని విదుర ప్రజాగరం, విదురనీతిలోని వచనము. అభిమానము, అహంకారము సమస్త శోభను, లక్ష్మిని నాశనము చేస్తుంది. కావున అహంకారము సరైనటువంటిది కాదు. అహంకారం చేయకూడదు, చూపెట్టకూడదు. చలము, కపటము, కృతజ్ఞత అను వీని వలన తన హృదయమే దుఃఖితమగును. ఎవరైతే చలము అంటే మోసం, ఇది ఇంకొకసారి వచ్చింది ఈ భాష చూడండి. ఇప్పుడు ఆర్య సమాజకులందరికీ చెప్తున్నారు ఏంటంటే, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్యో చలో ఢిల్లీ, చలో అనాలి. చలో అంటే ప్రేరణ, పదం అనేటువంటి పదం అని అర్థం వస్తుంటది. చలో అని రాస్తుంటారు అన్నట్టుగా రాజకీయ నాయకులు. చలో హైదరాబాద్, చలో వరంగల్, చలో అని అంటే ఆ జట కింద తోక ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మోసగించు, నమ్మక ద్రోహం చెయ్యు అనే అర్థం వస్తుంటది. ఉండకూడదు ఆచార్యజీ, అది ఉండకూడదు. మీరు గమనించండి, వాల్ పోస్టర్లు గోడ మీద అతికిస్తుంటారు కదా, ఏదైనా ధర్నా చేయాలన్నప్పుడు, అక్కడికి అందరి జన సమీకరణ చేయాలన్నప్పుడు దాని మీద చదవండి. అది జట లేకపోతే, కింద తోక లేకపోతే బాగుంటది. ఆ తోక కనుక పెట్టినట్టయితే దాని అర్థం ఏంటంటే, తోక పెట్టినటువంటి దాంట్లో పదండి మనమందరం కలిసి నడుద్దాం అనే అర్థం వస్తుంటది. ఇక చెలో అన్నదానికి మోసం చేయండి, మోసగించండి, నమ్మక ద్రోహం చేయండి అనే అర్థం వస్తుంది. ఓం ఆచార్య, ఇప్పుడు ఒక పాల డైరీ ఉన్నది. పాల డైరీలో ఆరోగ్యము అన్నది చెప్పాలనుకున్నాడు, కానీ ఆ రాసే అతడికి తెలుగు భాష రాదు కాబట్టి ఆరోగ్య పాలు, ఆరోగ్యం ఏంటిది, ఎంత ఆలోచించానంటే దానికి. అది ఆరోగ్య అన్నదానికి ఆరోగ్య. బాలరాజు గారు అదే బ్రాండ్ అయిపోయింది.
అదే సింబల్ అయిపోయింది. ఆ, క్యా తప్పుడు సమాచారమే గొప్పగా అయిపోయింది. గొప్పది అయిపోయింది అది. ఓ ఆచార్య ఇక్కడ చెల్ల అని మీరు చెప్పిన దానికి కింద జట ఉంటేనేమో మోసపూరితమైనటువంటి అర్థం వస్తుంది, అవును జట లేకుంటే ప్రేరణ అనే అర్థం వస్తుంది, అంతే కదా? అవును అవును అంతే అంతే. భీమరావు గారు చెప్పండి. ఇప్పుడు ఆరోగ్య అనే కంపెనీలోనే కల్తీ జరిగిందని వచ్చింది దొరకబట్టి రాచాజీ. ఇక అది వేరే విషయం. ఇక అది మన ప్రసంగం కాదు కదా. ఆరోగ్య గా ఉండాల్సిన చోట కా పెట్టారు. అది చదువు రాని వాళ్ళు రాసింది అదే. దాని అక్షరాలను కూడా సవరిస్తలేరు, అదే చేతితో రాసినట్టుగా చదువు రాని వారు, రాయరాని వారు అట్లా రాసినట్టుగా, భాష రాని వాళ్ళు. తెలియదు కాబట్టి అది మంచిది అనేటటువంటిది అనుకోవటం తప్ప అవగాహన లేకపోవటం. ఇంగ్లీష్ అక్షరాలు రాస్తారు ఆచార్య, అరో కిఫ్ అని ఎఫ్ లాగా ఉన్నాయి అవి. అవునవును. చలము, కపటము, కృతజ్ఞత అను వీటి వలన తన హృదయమే దుఃఖితమగును. అంటే ఇవి ఎవరైతే చేస్తుంటారో అది వారి యొక్క హృదయమే దుఃఖితం అవుతుంటది, బాధపడుతుంటది. అటువంటి సందర్భంలో ఇతరుల విషయమున చెప్పవలసినది ఏముంటుంది? ఎవరైతే చేస్తారో ముందు వారికే బాధ కలుగుతుంది, ఇక వేరే వాళ్ళ విషయంలో ఇంకేం చెప్పాలి? లోపల ఒకటి ఉంచుకొని బయటకు మరి ఒకటి కనబరుచుచు ఇతరులను భ్రమింపజేసి వారి హానిని లెక్క చేయక స్వప్రయోజనమును సిద్ధింపజేసుకొనుట చలము. చలము అంటే మోసము అనేది ఎలా అవుతుందో దాన్ని చెప్తున్నాడు. లోపట ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చూపించాలనేటువంటి భ్రాంతితోటి ఇతరులను భ్రమింపజేసి వారి హానిని లెక్క చేయక, మన మోసం వల్ల వారికి ఎంత హాని జరుగుతుందో అది ఏమాత్రం లెక్క చేయక స్వప్రయోజనమును సిద్ధింపజేసుకొనుట. ఇప్పుడు ఓం ప్రకాష్ దయానందుడు రాసినటువంటి వైదిక సిద్ధాంతం గురించి చెప్తున్నాడు. కానీ ఓం ప్రకాష్కు మొన్న సలహా ఇస్తున్నటువంటి వ్యక్తికి దయానందుడితోటి మనకేం పని, ఆర్య సమాజ సిద్ధాంతంతో మనకేం పని? వాళ్ళు ప్రజలు ఎవరు ఏ రకంగా సంధి చేసుకుంటే నీకెందుకు, ఎవరు ఏ రకంగా యజ్ఞం చేసుకుంటే నీకెందుకు, ఎవరికి ఏ సూచనలు ఇవ్వకు అంటే ఏమన్నట్టు? అదే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అటువంటి స్థితిలో ఉన్నారు. మళ్ళీ సామాన్యమైన వ్యక్తి కాదు. ఇవన్నీ వాళ్ళు వినాలి, వింటే తెలుస్తుంది తాము ఏం చేస్తున్నాం అనేది. పేరు ఉచ్చరించడం ముఖ్యం కాదు. ఓ ఆచారి, మీదేదో మీరు చెప్పుకోబోతున్నారు, మీ దారిలో మీరు వెళ్ళిపోండి. వాళ్ళని ఎందుకు హెచ్చరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళ దారి వారిది, మీ దారి మీది అని చెప్పి మీకు చెప్తున్నారు వారు. అదే అంటే దయానందుని సిద్ధాంతాన్ని వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారు, కానీ మీరు తెలుసుకున్నారు కదా, మీరు చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు హెచ్చరిస్తున్నారు అనేటువంటి కౌంటర్ వేస్తున్నారు మీకు. అట్లా అది సరైనది కాదు కదా. 100% కాదు అది. ఎందుకంటే నమ్ముకొని నిద్ర వదిలేసి పొద్దున లేసొచ్చి నా మీద నమ్మకం పెట్టి నా దగ్గరికి వస్తున్నప్పుడు మరి ఆ మాత్రం న్యాయం చేయకపోతే మరి వాళ్లకు నాకు తేడా ఏంటి చెప్పండి? అంతే అంతే ఆచారి, వాళ్ళకు మీకు తేడా ఏమిటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. విమర్శ దాకా వెళ్ళకూడదు కానీ ముందుగారు వారనేది కాదు. ఇప్పుడు సత్యాన్ని గ్రహించడానికి వచ్చిన వాళ్ళకి సత్యం తెలిసిన వాళ్ళు చెప్పాలి, అవసరం లేదు చెప్పాలి, అంతవరకేను. ఇంకా దాన్ని ఎవరి విఘ్నతను బట్టి వాళ్ళు తీసుకుంటారు తప్ప దాని గురించి ఇంకా ఆలోచన. చలము, కపటము అనబడును. ఈ రకంగా మనసులోటి పెట్టుకొని బయటకోటి చెప్తుంటే ఏంటంటే దాన్ని చలము, కపటము అనబడుతుంది. ఒకరు తనకు చేసిన ఉపకారము అంగీకరింపకుండుట కృతజ్ఞత అనబడును. మరి దీంతో సమయం అయిపోయింది. చెప్పండి. కృతజ్ఞత అంటే ఇంకోటి కృతజ్ఞత రెండు ఉన్నాయి. దాంట్లో ఎన్నిసార్లు గుర్తుంచుకో, ఒకసారి గుర్తుండట్లేదు. రేపు చెప్పండి ఆచార్య. సరే. రాజమణమ్మ గారు ఏమిటి వస్తలేదు? ఆత్మ నిరీక్షణ దాంట్లోకి వస్తే తప్పు కాదు కదా.
పుష్పమ్మ గారికి ఏమో తీరిక లేకపోయింది. మరి మంచిగా చెప్పాలి, ప్రవచనం చెప్పాలి అని అన్నప్పుడు మనము ఆ పూర్వాభ్యాసంలో పాల్గొనాలి కదా, మన తప్పులు మనకు తెలియాలి కదా. అవునాచార్య, ఇక్కడ సమయం ఉంటలేదు, మా అమ్మాయి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడికి వచ్చిన. అచ్చా అచ్చా అచ్చా. సరే సరే, అందుకనే వస్తారు. సరే సరే. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య కృష్ణ దయానందుని విరచితము సత్యప్రకాశాన్ని మనము లోతుగా చదువుకుంటున్నాము. ఉండేది ఉన్నట్టుగా తెలుసుకోవడము సత్యము. అదే విషయాన్ని ఇక్కడ మనం రోజు లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ రోజు లోపల చౌర్యము, చలము, కపటము, జారత్వము అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాము. క్రోధము ఏంటిది, తర్వాత తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, గురువులు ఏ విధంగా ఉండాలి, సమాజం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనము ఈశ్వరుని యథార్థ స్వరూపం తెలుసుకుంటాము అనేటువంటి, తన సంతానానికి ఎలాంటి మనము తల్లిదండ్రులు మేలు చేయాలి, చాలా విషయాలు లోతైన అర్థాలు వస్తున్నాయి. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. వింటే కూడా సంస్కారాలు జ్ఞాన ఉద్దీపనం అయిపోతుంది. ఒకసారి విన్నామనుకోండి, అది లోపల రికార్డ్ అయిపోతుంది. ఈ వెనక ఉన్నది మంచిగా కనబడుతుంది, అక్షరాలు రాసినటువంటి ఓంకారం గాని కనబడుతుంది ఆచార్య, బాగా కనబడుతుంది. నిన్నటి పెట్టింది వేరు, ఈ రోజు వేరు కనబడుతుంది మంచిగా. అదే నాకైతే ఉల్టా కనబడుతుంది, అందుకని స్పష్టంగా కనబడుతుంది. ఓంకారం చాలా బాగా కనబడుతుంది. భాగ్యలక్ష్మి అమ్మగారు కూడా చాలా బాగా కనబడుతుంది. ఓం. తర్వాత ఈ రోజు వైదిక సంధ్యోపాసన మరి ఎవరు, దుర్గాదేవమ్మ, విజయ దుర్గమ్మ గారు, దుర్గాదేవి గారు చేపిస్తారు వైదిక సంధ్యోపాసన. నమస్తే. ఈ రోజు విజయలక్ష్మి గారు ఆవిడ అక్కర్లేదు కదా చేయించండి. ఇది ఫస్ట్ వారమే ఇది మునిజీ. అవునండి. మా విజయలక్ష్మి గారు రావడం లేదు కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు మనం చదువుకోవాల్సిందే. ఎవరు లేకపోతే ఎవరు ఎంబటే దానికి లింక్ వదలకుండా అందరికన్నా ముందు సిద్ధంగా ఉండాలి. అది ప్రయత్నం చేయండి. చైనా అండి, చైనా చేయించండి అమ్మా. చేయించండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః. ఓం శ్రీర్మయి సహితాం స్వాహ. ఓం శన్నో దేవీరవీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల పృష్ఠే. మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వహః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభీతాత్తపసోద్యజాయత తతో రాత్రజాయత తత సముద్రో ఆనవః. ఓం సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయతః అతో అహోరాత్రాణి విదిదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయద్
దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వహ. మెల్లిగా చదువుకోండి విజయదుర్గ గారు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, మనకి హడావుడి ఏమి లేదు కదా. కొంచెం ఆ? మెల్లిగానే చెయ్యండి, అలాగే. ప్రశాంతంగానే ఉంటుంది. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవి స్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వేదద్మః. ఓం దక్షిణాదికింద్రోధిపతిస్థిరస్థిరాధీరక్షితా పితరేషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతి ప్రదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితాసనిర్షవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఓం వోద్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణ. ఓం జాతవేదసే సనవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుః దురితాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నిః. ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు షట్చః. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. గురుమంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కారం. ఓం నమః సంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి ఆచార్య. నమస్తే ఆచార్య. ధన్యవాదములమ్మా దుర్గమ్మ గారికి, విజయదుర్గ గారికి. శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరూ నమస్కారం. నమస్తే ఆచార్య.
ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. కొంచెం మెల్లగా చెప్తే బాగుండేదమ్మా, కొద్దిగా పరిగెత్తినట్టు అనిపించింది. కొంచెం మెల్లగా చెప్తే స్పష్టంగా వినబడుతుంది, అందరికీ అర్థం చేసుకుంటారు. ప్రభాకర్ గారు